సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముద్రాజ్ సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పండగ సాయన్న జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. దోపిడీకి దౌర్జన్యాలకు గురైన పీడిత బాధిత బహుజన వర్గాల కోసం పోరాడుతూ నిజాం సర్కారుకు, పెత్తందారులకు, దొరలకు, ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా 1860 నుంచి 1900 మధ్యకాలంలో చిన్న వయసులో పోరాడిన బహుజన విప్లవ వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్గా పేరు పొందిన పండగ సాయన్న జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ ఈ కార్యక్రమంలో తెలంగాణ ముద్రాజ్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి జనవేని శ్రీనివాస్ ముద్రాజ్, సుంకరి ప్రదీప్ ముద్రాజ్, ఎడల రమేష్ ముద్రాజ్, పోలవేని మహేష్ ముద్రాజ్, తరాల మహేందర్ ముద్రాజ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మార్కా అనిల్ గౌడ్, తోడేటి రమేష్, అనిల్ రాజు, బాలయ్య, సాగర్ తదితర బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. పండుగ సాయన్న పెత్తందారి వ్యవస్థలకు, అదేవిధంగా కన్నం పట్టణాలు ఊర్లలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల మీద మరి వాళ్ళు మన పీడిత ప్రజలు అంటే బహుజన సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి దళిత వర్గాలుగా చిత్రీకరించి ఇబ్బందులకు గురి చేసేటువంటి వారు, దోపిడీ చేసేటువంటి రోజులవి. మనం పండించిన ధాన్యాన్ని కూడా వాళ్ళు లాక్కున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా మన భూములను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. భూస్వామ్య వ్యవస్థలో కూడా మరి ఆనాడు ఇవన్నీ దగ్గరగా చూసినటువంటి వ్యక్తి మరి మన పండుగ సాయన్న. ఇవన్నీ అరాచకాలను తట్టుకోలేక వాళ్ళ కుటుంబంలో కూడా ఆయన భూమిని లాక్కోవడం, వారి సొంత చిన్నమ్మను కూడా మానభంగం చేసి చంపడం తీర్చుకునేటువంటి సాయన్న గారు ఎలా అయినా పోరాటం చేయాలి, ఇంకా బానిసత్వంలో బతికే మేము బతకడం కష్టమని చెప్పి ప్రజలు స్వేచ్ఛ రావాలని అంటే నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి నియంత్ర పాలకులైనటువంటి నిజాం సర్కారు మీద, అదేవిధంగా నా ప్రాంతంలో పెద్దందారులుగా చలామణి అవుతున్నటువంటి దొరలు, అదేవిధంగా కర్ణం పటేళ్లు, ఇలా వాళ్ళు భూస్వామ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా యుద్ధం ప్రకటించి మరి వాళ్ళ దగ్గర సామాన్య ప్రజల దగ్గర దోచుకున్నటువంటి సంపదనంతా కూడా దోచుకొని తెలంగాణ రాబిన్ హుడ్ అంటే ఒక మంచి దొంగ అని అర్థం. ఆనాడు ఈ దొంగతనం ఎందుకోసం చేయాల్సి వచ్చింది? మన బహుజన సామాజిక వర్గాల్లో దోపిడీ గురైనటువంటి వాళ్లకు పంచడానికి దోపిడీ చేయాల్సి వచ్చింది. పెత్తందారి వ్యవస్థను కూడా లేకుండా చేయాలి, అందరూ సమానత్వంగా ఉండాలి అని చెప్పి బహుజనులందరినీ ఐక్యం చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. పండగ సాయన్న చరిత్ర చాలామంది తెలియకపోవచ్చు, కానీ గొప్ప వీరుడు, యోధుడు, పీడిత జనాల కోసం తిరగబడ్డ పెత్తందారి వ్యవస్థపై తిరగబడి అతని ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. గతంలో కూడా మా మిత్రుడి ద్వారా నేను కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. అతని చరిత్ర మనందరికీ తెలవడం అందరికీ కూడా మంచిదే. ఎందుకంటే చరిత్రను ఎవరు కూడా మర్చిపోవద్దు, చరిత్రను వక్రీకరించద్దు. అటువంటి బహుజన బిడ్డ ఆయన చేసిన కార్యక్రమాలందరికీ కూడా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మన ఆధ్వర్యంలో ఆయన చేసిన సంఘటిత కార్యక్రమాలన్నిటి కూడా రానున్న భవిష్యత్తులో మన పిల్లలకు కానీ రానున్న తరాల వరకు కూడా తెలియజేయాలి. అటువంటి కార్యక్రమం ఇవాళ నిర్వహించిన మన వాటర్లాంటి సీనన్న గారి ఆధ్వర్యంలో నేడు జరిగింది. నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము.